అధ్యక్షులు. హలో, అందరికీ నమస్కారం. నేను సావిత్రమ్మను. అందరికీ నమస్కారం. నేను సావిత్రమ్మను. ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ అక్కడ ఉంటాం మేము. 40 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి 40 ఏళ్ళు అవుతుంది. ఆడికి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఇల్లు కట్టుకున్నాం. నాకు ఉండడే ఒక్క కొడుకు 40 ఏళ్ళు కూడా లేడు, చచ్చిపోయిండు. 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక పిల్లాడు. నా కోడలు కూడా ప్రాణం బాగుంటలేదు. మేము ఎక్కడ పోయి బతకాలి? మేమేం చేయాలి? గరీబ్ బస్తులమ్మ. అప్పుడే మాకు ఎందుకు ఇల్లు కట్టుకొని ఇచ్చారు? అవి కట్టుకొని ఇచ్చేది లేకుండా ఎవరికి నల్లలు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేవు. అవన్నీ ఎందుకు వేయించారు? అప్పుడే అన్నుంటే మేము ఎప్పుడో వెళ్ళిపోతున్నాం. మా బతుకుల మధ్యలో నాశనం చేస్తే మేము ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఎట్లా బతకాలి? మా బతికేంది? మనందరికీ ఇంత బొండవాళ్ళు వచ్చి అందరినీ చంపేసేది. నిమ్మలంగా ఉన్నదే మొత్తం గరీబ్ బస్తీ. మళ్ళీ నీళ్లు మంచిగా చేపించి, సాఫ్ చేపించి, ఆడ అన్ని మంచిగా చేసి, గోడలు కట్టి, నీళ్లు రాకుండా చేసి ఉంచితే కాదా? రేవంత్ రెడ్డి వచ్చాడు, మా ప్రాణాలు తిననీకి వచ్చాడు. ఆడు బార్కావు బస్సులు పిరి పెట్టి కూడా మస్తు మందిని చంపుతున్నాడు యాక్సిడెంట్లు అయ్యి. విన్నావా? ఆ పిరి పెట్టే బదులు ఏంటన్నా కంపెనీలు కట్టించినా గరీబ్ వాళ్ళు కష్టాలు చేసుకొని బతకకపోదురా? ఎందుకు గరీబ్ వాళ్ళని చంపుతాడు? ఆయనకి ఇల్లు ఉంటే వేరే వాళ్ళకి ఇల్లు వద్దా? ఆయనకి పెద్ద బిల్డింగ్లు కావాలి, పెద్ద బంగ్లాలు, ఆయన కూర్చోనికి ఉండాలి, ఏసీలు ఉండాలి, అన్నీ ఉండాలి. గరీబ్ వాళ్ళకి గూళ్ళు ఏం వద్దా? ఆడు కట్టించండి. మాకు చెప్పు, ఎందుకు మమ్మల్ని ఇంత నాశనం పట్టిస్తాడు? చెప్పు. మా గరీబ్ వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. ఎప్పటిదాకా ఇట్లా వేస్తాడు? మాకు ఇళ్ళ టెన్షన్ పెట్టి మాకు అన్ని రోగాలు వస్తున్నాయి. ఇళ్ళ దిక్కేది ఎట్లా బతుకుతాం మేము? ఎక్కడనే తీసుకుపోయి ఇస్తే అడవిలాలు పెడితే ఎట్లా బతకాలి? ఏం తినాలి? మాకు పెడతారా? మీరు నెలకు మాకు ఇస్తారా? మేము కానీ కష్టాలు చేసుకొని బతికినాం మేము. ఆడ ఎక్కడెక్కడ తిరిగి లైట్లు తెచ్చుకున్నాం, ఎక్కడెక్కడ తిరిగి నల్లలు తెచ్చుకున్నాం. సుధీర్ కుమార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఇల్లు తీసేస్తామంటే పాపం కాపాడిండు. ఇగో ఈ శత్రువులు కూడా, వీళ్ళు కూడా శత్రువులు కూడా మాకు చాలా సాయం చేసారు, మాకు చాలా కాపాడిండ్రు. ఇలా ఇంద్రమ్మ కూడా మస్తు కాపాడింది. ఇంద్రమ్మ అడుగుది చెప్తుంది మాకు అన్ని సంగతులు, ఏమేమి చేసినాం, ఎట్లా బతికినాం, ఇంత పిల్లలను తీసుకొని ఎట్లా కష్టపడి ఎక్కడెక్కడ కష్టపడి బతికినాం. ఇంద్రమ్మకు అన్నీ తెలుసు మా గురించి. ఇంద్రమ్మకు తెలియని విషయాలు ఏం లేవు. ఇలా శంకర్ నగర్లో ఎన్ని కష్టాలు పడ్డాం, ఎట్లా బతికినాం. మా బతుకులు ఏంది ఇప్పుడు? గరీబుల బతుకులాడ ఉన్నోళ్ళు అయితే కాడు ఉంటారా? ఎక్కడో ఉంటారు పెద్ద బిల్డింగ్లు కట్టుకొని. లేదని నష్టపడితే కాదు. ఉన్నోళ్ళు పైస ఉంటే ఉన్నోడు కాదు. ఇలా పైస ఉండనే అయిపోదు. బతుకులు ఆలోచించాలి గరీబులే కూడా. ఇలా నీకుంది, నీకు బిల్డింగ్ ఉంది, నీకు అన్నీ అంటే కాదు. ఈ గరీబులు ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు అని ఎదుటోడిని ఆలోచించాలి. మనం ఎదుటోడు మంచిగుంటే మనకు ఉప్పుగాళ్ళు పుడతాయి అనుకుండాలి. అని చంపితే మేము బాగుపడతామని అనుకోవద్దు ఎప్పుడే కానీ. ఇంటున్నా ఎప్పుడే కానీ ఆ పనులు చేయొద్దు. ఇలా దేనికోసం మేము అన్నీ వీడు వచ్చిండు? మేము పింఛన్లు వేస్తా, నేను పింఛన్లు ఎక్కువ చేస్తా, నేను అది ఎక్కువ చేస్తా, నేను ఇది ఎక్కువ చేస్తా అని పబ్లిక్ని అంతా నష్టపెట్టిండు. ఇప్పుడు ఎవరికి ఏమి చేస్తున్నాడు? ఇలా ఏం చేస్తుండు? అన్ని ఇంకా రేట్లు పెంచాడు, ప్రతి ఒక్క రేటు పెంచాడు. ఇలా కష్టాలు చేసుకొని బతుకుదామంటే అట్లా బతకనిస్తలేడు. ఎల్లూరు తీసేస్తాం. ఎందుకు తీసేస్తావు? అదే మంచిగా చేయి, అదే మంచిగా చేస్తే అందరు నేను ఆశీర్వాదం ఇస్తారు. లేకుంటే నేను మీద మమ్మల్ని దుమ్ములు పోస్తారు. ఇది న్యాయం కాదు నీకు, ఇది పద్ధతి కాదు నీకు. ఇలా ఇందిరమ్మ అడుగురు చెప్తారు సార్. ఒకసారి ఇందిరమ్మ అడుగురు మా గురించి. హలో సార్, ఇందిరమ్మ ఒకసారి అడుగురు మా గురించి, చెప్తాడు అన్నీ. మేము ఎట్లా బతికినాము, ఏం చేసినాము, ఎన్ని కష్టాలు పడ్డాము. అప్పుడు వాళ్ళు కూడా ఇందిరమ్మ వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కాపాడిండ్రు. సరే, థ్యాంక్ యూ. అంటే సావిత్రమ్మ ఏం చెప్తుందంటే, నా ఇల్లు 40 ఏళ్ళ నుంచి కట్టుకొని ఉన్నా, నువ్వే రోడ్లు ఎత్తివి ప్రభుత్వము, నువ్వే కరెంట్ ఎత్తివి, ఇప్పుడు వచ్చి కూలగొడతా అంటున్నావు. మరి ఎటు పోవాలా? నేను ఎక్కడికి పోవాలి? అంతేనా? అప్పుడు ఇచ్చేది లేకుండా కదా. 40 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? సో 40 ఏళ్ళ నుంచి నేను ఆడు ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి నన్ను కూలగొడతా అంటే రెడ్ మార్క్ వేస్తే ఎట్లా అని అడుగుతుంది. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఒక్క సావిత్రమ్మ ఇక్కడికి వచ్చింది, లక్షల మంది సావిత్రమ్మలు బస్తీలలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా, వినాలి. ఇప్పుడు శ్రీశైల్ రెడ్డి అన్న వారు
మీరు మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడు. వైశాలి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. బస్తీ ఆందోళన అదే 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 అంటే వాళ్ళనొకరిని వీళ్ళనొకరిని మాట్లాడిస్తున్నా. సో వైశాలి గారు మాట్లాడాల్సిందిగా కోరుచు. నమస్కారం అండి. మీరు నన్ను కానీ ఇంతమందిని ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా, 1 సంవత్సరం నుంచి. మేమంతా ఇప్పుడు మూసీ దగ్గర ఉంటున్నామండి. గవర్నమెంట్ దగ్గర ఉన్న పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఏంటంటే ఈ మధ్యతరగతి కుటుంబాలు రూపాయి జమ చేసి ట్యాక్సులు పే చేసి ఎన్నో సంవత్సరాలు జమ చేసుకుంటే కానీ ఒక ఇల్లు కట్టడానికి ఉన్నది. ఆ ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పేసి వచ్చేస్తే మా సంగతి ఏంటండి, మా ఈఎంఐలు ఉన్నాయి. ఒక పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి అంటే కూడా స్కూల్ ఫీజులు కూడా అంత పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించుకుంటూ మధ్య తరగతి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఈ ఇల్లుని తీసుకుంటావు అంటే మేము ఎందుకు ఇవ్వాలి, అసలు దేనికోసం ఇవ్వాలి? ప్రభుత్వం మమ్మల్ని వచ్చి సంప్రదించలేదు కదా, అసలు దేంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, మాట్లాడలేదు. ఇట్లా జరుగుతుంది, మూసి దగ్గర ఉన్నాము ఏంటి అనేది ఏం మాట్లాడినప్పుడు మీకు ఏ హక్కుతో వచ్చి మా దగ్గర ఇల్లు గురించి మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అసలు మేము కట్టుకున్నప్పుడు మాది ఇల్లు వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చేసి మూస అండి, అది కేవలం వాగు 9 మీటర్లు అండి. 9 మీటర్లు వచ్చేసి ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్పేశారు, 50 మీటర్ల వరకు వచ్చింది. మీరు ప్రతిసారి ఒక్కొక్క జియో తీసుకొస్తున్నప్పుడు దాన్ని జియోని పెంచుకుంటూ వస్తుంటే అసలు ఇంకా హైదరాబాద్ మిగలదండి. అసలు మమ్మల్ని ఇట్లా ఈ ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి రోడ్డు మీదకి ఎక్కిచ్చేసి మీరు ఏమి ఉద్ధరిస్తున్నారంటే అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అసలు మాకు ఇక్కడ అసలు వచ్చి ఏడుపు తప్ప ఇంకేం రావటం లేదు, అసలు చెప్పడానికి కూడా మాటలు కూడా రావట్లేదు అసలు. అదే సార్, మీరు ఇంతకుముందు మొన్న పొద్దున చెప్పినట్టు బఫర్ జోన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కోసం. అసలు ఎన్విరాన్మెంట్ లేదు కదా ఆడ. ఎన్విరాన్మెంట్ జంతువులు అవి పక్షులు ఉన్నాయి, ప్రమాదం అయినప్పుడు దాన్ని బఫర్ జోన్గా పెట్టుకొని ఆ ప్రాంతంలో కట్టొద్దని ఉంటుంది. సో ఆడ ఎలాంటి వన్య ప్రాణి లేదు కదా, లేనప్పుడు కూడా బఫర్ జోన్ని వేడిగి పెట్టుకుంటావు. సో కాబట్టి మేడం అంటే ఆవేదన, ఒక పేదవాడి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే వాడి బాధ ఎట్లుంటుందో ప్రభుత్వం వినాలి. వీళ్ళందరూ వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడిపోయిన రేవంత్ రెడ్డి కదా, ఇదే ప్రెస్ క్లబ్లా బ్రహ్మాండమైన హామీలు ఇచ్చిపోయినావు. నువ్వు ఇదే షెడ్ కింద కూర్చొని మాట్లాడిపోయినావు. ఈ షెడ్ కింద కూర్చొని నువ్వు హామీలు ఇచ్చి నీ ప్రజలను రక్షించుకుంటాం, మాకు అవకాశం ఉంది అన్నావు. సో ఈరోజు నువ్వు ఇక్కడి నుంచే మళ్ళీ వినిపిస్తున్నాడు వాళ్ళ బాధను. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. మన కమల్ నగర్ నుంచి శ్రీకాంత్ అక్కడ బాస్తే వాసవులు అన్న రాండి, ఇటు సైడ్ నిలబడి మాట్లాడు. శ్రీకాంత్ అన్న. నమస్తే అన్న, జైవీం. శ్రీకాంత్ అన్న నా పేరు. కమల్ నగర్ నేను ఉండే చాదర్ఘాట్లో నేను పుట్టి పెరిగిన. చిన్నప్పుడు మా పేరెంట్స్ కూడా అక్కడనే పుట్టి పెరిగారు. ఇప్పటివరకైతే మాకు ఎలాంటి అట్లా ఇబ్బంది లేకుండే. కాకపోతే ఇప్పుడు ఈ ఇల్లు తీసేసి మాకు బయట ఇల్లు ఇస్తా అని చెప్తారు. మాకు ఇప్పుడు అక్కడనే ఏది చేసుకోవాలన్నా మాకు అక్కడనే వర్క్ అనేది అక్కడనే ఉంది. మా పేరెంట్స్ బయటికి పోదామన్నా వాళ్ళతో కాదు, వాళ్ళు ఇప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ నుంచి అలవాటు అయ్యి బయట పోయి బతకలేము అంటారు. అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు అక్కడనే కట్టిస్తా అని చెప్పి ఒప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని తీసేస్తామని అంటారు. అంటే ఇప్పుడు మేము ఇప్పటిదాకా దగ్గర ఒక 30 years నుంచి చూస్తున్నా. అక్కడ వాటర్ వచ్చినా కానీ చెప్పారు, ఒక సైరన్ అనేది ఉండదు, ఇంటిమేషన్ ఇవ్వరు, జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేయరు. ఈవినింగ్ అయితే